ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. మార్చి 23న అమరవీరులు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవ నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ చూపించిన ధైర్యం, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సామ్రాజ్యవాద ధోరణులు, ముఖ్యంగా అమెరికా ఆధిపత్య విధానాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాల వల్ల అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోతున్నారని, అభివృద్ధి కంటే విధ్వంసమే ఎక్కువ జరుగుతుందని పేర్కొన్నారు. దేశాల మధ్య సమస్యలను చర్చలు, రాజదౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని, హింసకు బదులుగా శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇక దేశంలో మతోన్మాద శక్తులు పెరుగుతున్నాయని, ఇవి ప్రజల మధ్య విభేదాలను రెచ్చగొట్టి సామాజిక ఐక్యతను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. మతం పేరుతో రాజకీయాలు నడపడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. ప్రతి పౌరుడు లౌకికవాద విలువలను కాపాడాలని, పరస్పర గౌరవంతో జీవించాలని సూచించారు. చివరగా భగత్ సింగ్ స్ఫూర్తితో యువత, ప్రజలు సామాజిక న్యాయం, సమానత్వం కోసం కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భగత్ సింగ్ 95వ వర్ధంతిని ఈరోజు సిపిఎం కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విప్లవ జోహర్లు అర్పిస్తూ భగత్ సింగ్ కు ఈరోజు వర్ధంతిని జరుపుతా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఏదైతే నినదించినటువంటి భగత్ సింగ్ ఈరోజు విప్లవం వర్ధిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి పిలుపుని పెద్ద ఎత్తున ప్రజలు అందుకొని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను పారదోలడానికి, సంపూర్ణ స్వాతంత్రం కావడానికి, దేశ స్వాతంత్రం కోసం పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ లాంటి త్యాగాలు, మరణం అనేది ఈరోజు ప్రజలు గుర్తించుకుంటున్నారంటే 95 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు వాళ్ళని జ్ఞాపకాలను వారిని స్మరించుకోవడం అనేది గొప్ప విషయం. అందుకని వారు నినదించినటువంటి ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఏదైతే దేశవ్యాప్తంగా ఇప్పటికి నేటికి మారుమోగుతా ఉంది. ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఆనాడు ఈరోజు మేము సంపూర్ణంగా ఈ దేశ స్వాతంత్రం కోసం కావాలని, ఈ దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని, ఈ దేశం నుండి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. నేడు ఈరోజు ఏదైతే అటువంటి పరిస్థితి, ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ఏదైతే దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ట్రంప్ ఈరోజు ఇరాన్ పైన ఇజ్రాయెల్ని అడ్డం పెట్టుకొని రెండు దేశాలు కలిసి ఇరాన్ మీద దాడులు చేయడం, అక్కడ వేలాది మంది ప్రజల్ని క్షేత్రఘాతులు చేయడం, చంపివేయడం అనేది చాలా దారుణం. ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచ శాంతి కావాలని, యుద్ధం వద్దని చెప్పేసి నినదిస్తున్నారు. దాని ఫలితంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. దీని ఫలితంగానే దేశవ్యాప్తంగా చూస్తే ఈరోజు అత్యధికంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగడానికి అవకాశం ఉంది. అందుకనే నిరుద్యోగం పెరగడానికి అవకాశం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి అవకాశం ఉంది. మోడీ ఇప్పటికైనా నోరు జరిపి యుద్ధం వద్దు, ఆపాలని చెప్పేసి పార్లమెంట్ లో తీర్మానం చేసి ఈరోజు ప్రపంచ దేశాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి ఈరోజు మోడీ మరి ప్రజల పక్షాన నిలబడి శాంతి కావాలని కోరుకుంటాడా, యుద్ధాన్ని కోరుకుంటే ఈరోజు ఇక్కడి నుంచి కూడా ప్రజల నుంచి వెలువేయబడతాడని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ రకంగా దేశ సంపదను లూటీ చేయడానికి, ఈరోజు ఏదైతే యుద్ధ పరికరాల్ని ఈరోజు ఇజ్రాయెల్కి సప్లై చేయడానికి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు సరైనవి కావు. ఈరోజు ఐక్యరాజ్య సమితిలో అలీన విధానం మనం ఉండాలి, న్యూట్రల్ పాత్ర నిర్వహించాలి. ఇటువంటి విధ్వంసాలకు, యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పి ఏదైతే చెప్తున్నటువంటి నినాదాన్ని దొంగలో దొక్కుతున్నాడు. అందుకనే మోడీ కూడా ఈరోజు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి ఏదైతే ట్రంప్ చెప్తున్నాడో దానికి అనుగుణంగానే వ్యవహరిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకులు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్. దేశ స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం పొందడం ఒకటే స్వాతంత్రం కాదు, ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈక్వాలిటీ రావాలని చెప్పి కోరుకున్నటువంటి వాళ్ళు, సమానమైనటువంటి హక్కులు కావాలని చెప్పి కోరుకున్నటువంటి వాళ్ళు, రైతులు, కార్మికులు, అదే రకంగా యువకులు, మహిళలు అందరికీ సమానమైనటువంటి హక్కులు ఈ సమాజంలో రావాలని చెప్పి కోరుకున్నటువంటి నాయకులు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులు. అట్లా సాధిస్తేనే ఈ దేశం సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం సాధించినట్టుగా ఉంటుందని చెప్పినటువంటి నాయకులు. కానీ ఆ మత ఉన్మాదానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఆ రోజుల్లోనే మతం అనేది ఒక మత్తుమందు లాంటిది, ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పినటువంటి నాయకులు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పాలకులు దానికి భిన్నంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మతాన్ని ప్రేరేపించేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మతాన్ని రాజకీయాలకు జొప్పించేటటువంటి పని జరుగుతూ ఉంది. సమానత్వం అందరికీ అందేటటువంటి ఫలాలు లేవు.
మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటటువంటి పరిస్థితి లేదు, కార్మికులకు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా హరించి వేయబడతా ఉన్నాయి. ఈ అన్నిటి మీద రాబోయే కాలంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ప్రతినిధింపుతా ఉన్నాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశాన్ని అత్యంత దుర్మార్గంగా దోపిడీ చేస్తున్నటువంటి బ్రిటిష్ పాలన అంతమొందించాలి, బ్రిటిష్ని ఇక్కడి నుంచి ఎలగొట్టాలి, మా దేశం మేమే పరిపాలించుకుంటాం, మా సార్వభౌమత్వానికి ఎవరి ఆధిపత్యం ఒప్పుకోమని చెప్పి యువకుడుగా ఉన్నటువంటి భగత్ సింగ్ వీరోచితమైనటువంటి పోరాటాన్ని నిర్వహించడం జరిగింది. ఆ వీరోచితమైన పోరాటంలో అనేక మంది, లక్షలాది మంది యువకుల్ని కదిలించి భారతదేశ సంపూర్ణ స్వాతంత్రం కోసం ఉద్యమం నడిపినటువంటి భగత్ సింగ్, రాజ్దేవ్, సుఖదేవ్ లాంటి మరి వీరులను 1931 మార్చ్ 23 నాడు అత్యంత దారుణంగా ఉరిదీయడం అనేది జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదం కానీ, సామ్రాజ్యవాదం కానీ, మనుషుల యొక్క ప్రాణాలకు విలువ ఇవ్వనటువంటి ఈ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా నేటి యువత కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు వాళ్ళు పోరాడినటువంటి స్వాతంత్రం కోసం పోరాటం వల్ల ఇలా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇలా ఆత్మగౌరవంతో నిలబడుతున్నామంటే వారి యొక్క ఆత్మ బలిదానమే తప్ప ఇంకోటి కాదు అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ నేటి పాలకులు, బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి స్ఫూర్తితోటి స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి నేడు మళ్ళీ అట్లాంటి వలసవాదులకు, అట్లాంటి అమెరికన్ సామ్రాజ్యవాదానికి తలొగ్గినట్టుగా వాళ్ళు చెప్పినటువంటి మాటలకు అడుగులకు మడుగులెత్తున్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాలు ఇలా మరి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇలా చదువుకున్నటువంటి అనేక మంది యువకులు, నిరుద్యోగులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ఉపాధి లేక, అదే రకంగా వాళ్ళకు సంబంధించినటువంటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాలు అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆనాడు స్ఫూర్తితోటి మళ్ళీ నేటి యువత మొత్తం ప్రజలందరూ కూడా ఈ యొక్క పాలకులు ప్రజా వ్యతిరేకంగా విధానాలు అవలంబించేటువంటి పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే వాళ్ళకు ఘనమైన నివాళులు అర్పించినట్టుగా ఉంటది. కాబట్టి మరి ఒకసారి భగత్ సింగ్ విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.